బంగ్లాదేశ్లో ఇప్పటికీ కల్లోలం సద్దుమణగలేదు. ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు అవామీ లీగ్ నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని ఓచకోత కోస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ సారథిగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. యూనస్ పాలనలో బంగ్లాలో త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున వలసబాట పెట్టారు. సరిహద్దుల్లో ఉన్న భారత్ వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా హైదరాబాద్ కూడా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా బాలాపూర్, కాటేదాన్, మైలార్ దేవుపల్లి, పహాడీ షరీఫ్, ఫలక్నామా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకా నుంచి భారత్ వచ్చిన షేక్ హసీనా ఇంకా యూపీలోని హిండన్ ఎయిర్ బేస్లోనే ఉన్నారు. ఎప్పుడు భారత్ను వీడుతారు అనేది చెప్పలేమని, షేక్ హసీనా భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియదని విదేశాంగ శాఖ తెలిపింది. ఆమె బ్రిటన్ వీసా కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే హసీనా బృంద సభ్యులు భారత్ నుంచి వెళ్ళిపోయినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వారు ఎక్కడికి వెళ్ళారు అనేది తెలియదని చెప్పారు.